అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు విశ్వావసు నామ సంవత్సరంలో 2వ తరగతి అంటే 299వ ఎపిసోడ్ శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఏప్రిల్ 6వ తేదీ ప్రారంభమవుతుంది. 8వ అధ్యాయం 22 శ్లోకాలు నేర్చుకుని 23వ శ్లోకాన్ని మనం శ్రీరామనవమి రోజు ప్రారంభించబోతున్నాం. ముందుగా ప్రార్థనతో తరగతిని ప్రారంభించండి అమ్మా. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయి ప్రియా. గురువు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గురు బ్రహ్మ ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టమోధ్యాయః అక్షర బ్రహ్మ యోగః. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 22. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. జై గురుదేవ. వెరీ గుడ్ గౌతమి సాయి ప్రియ, థ్యాంక్ యూ. నెక్స్ట్ నెంబర్ 2 అమ్మా. నమస్కారం గురువు గారు. నా పేరు హేమానిక సహస్ర. ఓకే. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. థ్యాంక్ యూ సహస్ర. ఓకే, నెక్స్ట్ నంబర్ 3. ఈరోజు కూడా నిత్య రాలేదా? గురుగారు నిత్యక్క హైదరాబాద్ వెళ్ళింది గురుగారు. హైదరాబాద్ నుంచే జాయిన్ అవ్వమని చెప్పండి. సరే గురుగారు. ఎవరైనా ఫోన్ చేసి హైదరాబాద్ నుంచే జాయిన్ అవ్వమని చెప్పండి కొంచెం తర్వాత కూడా. ఓకే గురుగారు. ఓకే, నెక్స్ట్ నంబర్ 3 తేజస్వినియా. పసిమల్లి శ్రీదేవి లేరా? ఓకే. సత్యపూర్ణ. यस सर. ओम श्री कृष्ण परब्रह्मणे नमः. श्रीमद्भगवद्गीता अथ अष्टमोऽध्यायः अक्षर ब्रह्म योगः. श्लोक नंबर 22. पुरुषः सपरः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया यस्यान्तस्तानि भूतानि येन सर्वमिदं ततम्. థ్యాంక్ యూ సత్యపూర్ణ. థ్యాంక్ యూ గౌతమి సాయి ప్రియ ఫ్రమ్ రాజమండ్రి, హేమానిక సహస్ర ఫ్రమ్ విజయవాడ, సత్యపూర్ణ ఫ్రమ్ బెంగళూరు. ఎ వెరీ క్లియర్ ప్రొనౌన్సియేషన్. థర్డ్ 3 మెంబర్స్ ఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నెంబర్ 4. నమస్కారం గురువు గారు. అమ్మా. శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 22. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. వెరీ నైస్, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ నెంబర్ 5. అమ్మా ఇంకెవరు లేరా క్లాసులు? అంతేనా? తేజస్విని ఏమైంది? భాగ్యశ్రీ ఏమైంది? దివ్యశ్రీ ఏమైంది? వీళ్ళంతా లేరా? నమస్కారం గురువు గారు. ఎవరు? ఏం పేరు? భాగ్యశ్రీ గురువు గారు. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 22. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. జై గురుదేవ్.
గురువు గారు ఇప్పుడు వినిపిస్తుంది మీకు నా మాట కదా, ఇంతసేపు మ్యూట్ అయింది, ఎందుకయిందో తెలియలే. అమ్మా ఇప్పుడు వినపడుతుంది కదా? ఎస్ గురువు గారు. భాగ్యశ్రీ మీరు మళ్ళీ చెప్పాలి. పురుష స పరః పార్థ, మళ్ళీ పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఏం తేడా ముందుకి ఇప్పటికి చూసారా, కనుక్కున్నారా? ఎస్ గురువు గారు. ఏం తేడా? భక్త్వా అన్నాను గురువు గారు ఫస్ట్, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ, మీరే గుర్తించారు, సంతోషం. నెక్స్ట్ తేజస్విని తిరుపతి. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. వెరీ నైస్, థ్యాంక్ యూ తేజస్విని. నెక్స్ట్ నెంబర్ 7. నమస్కారం గురుగారు. మనం పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వం ఇదం తతం. జై గురుదేవ్. జై గురమ్మ. సాక్షి గారు చక్కగా చెప్పారు, సంతోషం. ఎక్కడి నుంచి మీరు ఇప్పుడు ప్రయాణం నుంచి? జపాన్, టోక్యో గురుగారు. టోక్యో, ఫ్రమ్ టోక్యో. ఓకే, 7 అయింది. ఇంకా 8, నంబర్ 8. ఇంకెవరైనా ఉన్నారా? తర్వాత శ్లోకం నేర్చుకుందామా? ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, నంబర్ 1 గౌతమి సాయి ప్రియా. గౌతమి సాయి ప్రియా రెడీనా? గౌతమి సాయి ప్రియా, నా మాట వినపడుతుందా మీకు? ఏమ్మా పోయిందా? సత్యపూర్ణ పూజ. అమ్మా నా మాట వినపడుతుంది కదమ్మా? గురుగారు చెప్పండి, ఏమైంది? మీ మాట క్లియర్ గా వినపడుతుందండి. అది గౌతమి సాయి ప్రియ ప్రయాణంలో ఉందండి, అప్పనపల్లి టెంపుల్ కి వెళ్తున్నారు అనమాట వాళ్ళు. సరే పర్వాలేదు, నెక్స్ట్. ఓకే, కాబట్టి ఆమెకు అప్పుడప్పుడు టవర్ కట్ అవుతుంది. కట్ అవుతుందండి, కట్ అవుతుంది. పర్వాలేదు. నెక్స్ట్ సహస్ర. ఎస్ గురువు గారు. మనం నేర్చుకుందామమ్మా. ఎస్ గురువు గారు. థ్యాంక్ యూ. కమాన్. యత్ర కాలే యత్ర కాలే తు తు అనావృత్తిం అనావృత్తిం యత్ర కాలే త్వనావృత్తిం 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 యత్ర కాలే త్వనావృత్తిం. ఇప్పుడు కరెక్ట్ గా చేసింది, వెరీ గుడ్. యత్ర కాలే త్వనావృత్తిం యత్ర కాలే త్వనావృత్తిం వెరీ నైస్. ఆవృత్తిం చైవ ఆవృత్తిం చైవ యోగినః యోగినః ఆవృత్తిం చైవ యోగినః ఆవృత్తం చైవ యోగినః ఆవృత్తిం చైవ యోగినః ఆవృత్తిం చైవ యోగినః యత్ర కాలే త్వనావృత్తిం యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ఆవృత్తిం చైవ యోగినః ప్రయాత ప్రయాత యాంతి యాంతి ప్రయాత యాంతి ప్రయాంత యాంతి ప్రయాత యాంతి ప్రయాత
లేదమ్మా లేదమ్మా. ప్రయాత ప్రయాత రాతిం ప్రయాత ప్రయాత యాంతి యాంతి ప్రయాతాయాంతి ప్రయాతాయాంతి తం కాలం తం కాలం ప్రయాతాయాంతి తం కాలం ప్రయాతాయాతి యాంతిం తం కాలం. వక్ష్యామి భరతర్షభ గురుగారు వక్ష్యామి వక్ష్యామి భరతర్షభ భరతర్షభ వక్ష్యామి వక్ష్యామి భరతర్షభ భరతర్షభ వక్ష్యామి భరతర్షభ. వక్ష్యామి భరతర్షభ. భరతర్షభ అంటే ఓ మన హేమానిక సహస్రా అని అర్థం అమ్మ. ఓకే గురుగారు. భరతర్షభ అంటే అర్థం ఏంటి? ఓ హేమానిక సహస్రాన్ని అని అర్థం. ఎందుకంటే మనం భారతదేశంలో కదా ఉన్నాము. అవును గురుగారు. ఈరోజు హేమానిక సహస్రాకి భారతీయుడు అంటే ఏంటో చెప్తాను నేను. ఓకే గురుగారు. భా అంటే ప్రకాశము, వెలుగు, విజ్ఞానం. ఓకే గురుగారు. భా అంటే ఏంటి? ప్రకాశం, ప్రకాశం. ఓకే అంటే విజ్ఞానం, విజ్ఞానం. ఓకే గురుగారు. రతః అంటే ఎప్పుడు ఆనందంగా ఉండుట. ఓకే గురుగారు. అంటే తనకున్న జ్ఞానంతో తాను ఎప్పుడు సహస్రావళి ఆనందంగా ఉంటే అటువంటి వాళ్ళంతా భారతీయులే. ఓకే గురుగారు. రైట్, వెరీ గుడ్. కానీ చూడమ్మా, ఒకసారి మళ్ళీ చూద్దాం. యత్ర కాలే త్వనా వృత్తిం యత్ర కాలే త్వనా వృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ఆవృత్తిం చైవ యోగినః ప్రయాత ప్రయాత యాంతి తం కాలం యాంతి తం కాలం. వక్ష్యామి వక్ష్యామి భరతర్షభ. భరతర్షభ. ఈరోజు మన క్లాస్ లో ఒక ఇద్దరు పిల్లలు న్యూ జాయిన్ అవుతున్నారు. వాళ్ళని మీకు పరిచయం చేస్తాను ఇప్పుడు. ఓకే గురుగారు. ఏం పేరు? హానా? అన్విత కాదు, హన్విత. హన్విత ఫ్రమ్ ధర్మవరం. హన్విత ధర్మవరం నుంచి ఈరోజు మన కలక జాయిన్ అవుతున్నారు. ఇంకొక అబ్బాయి నంబర్ 9 గ్రీష్మంత్. గ్రీష్మంత్ ధర్మవరం. వీళ్ళిద్దరూ వచ్చే వారం నుంచి మనకు ఈ మొబైల్ నెంబర్ నుంచి జాయిన్ అవుతారు. ఓకే, ఒకసారి సహస్ర మీరు మ్యూట్ అవ్వండి. ఈ హన్విత గ్రీష్మంత్ కి కూడా మనం చెప్పేసి మళ్ళీ నేర్చుకుందాం. కమాన్ అమ్మ కానివ్వండి. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. మీకు వినిపిస్తుందమ్మా మీకు అమ్మాయి చెప్పేది? ఎస్ గురుగారు. ఓకే, హన్విత కమాన్. యత్ర కాలే యత్ర కాలే త్వనా వృత్తిం త్వనా వృత్తిం యత్ర కాలే త్వనా వృత్తిం యత్ర కాలే తనా వృత్తిం యత్ర కాలే త్వనా వృత్తిం. యత్ర కాలే త్వనా వెరీ గుడ్. ఆవృత్తిం చైవ ఆవృత్తిం చైవ యోగినః యోగినః ప్రయాత ప్రయాత యాంతి తం కాలం యాంతితం కాలం ప్రయాతాయాంతితం కాలం ప్రయాంతయాంతితం కాలం ప్రయాతాయాంతితం కాలం. ప్రయాతయాంతితం కాలం. వక్ష్యామి వక్ష్యామి భరతర్షభ. భరతర్షభ. థ్యాంక్ యూ హన్విత. నెక్స్ట్ నీకు పూర్తిగా లాస్ట్ క్లాస్ అయ్యేంత వరకు విన్నారంటే మీకు దీని అర్థం అంతా కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ గ్రీష్మంత్. కమాన్ నాయన. యత్ర కాలే యత్ర కాలే త్వనా వృత్తిం త్వనా వృత్తిం యత్ర కాలే త్వనా వృత్తిం. యత్ర కాలే త్వనా వృత్తిం. వెరీ గుడ్, వెరీ. ఆవృత్తిం చైవ
आवृत्तिं चैव योगिनः योगिनः यत्र काले त्वनावृत्तिम् यत्त्वकाले यत्र काले त्वनावृत्तिम् यत्त्वकाले చూడు చూడు నిదానం నిదానం यत्र काले त्वनावृत्तिम् आवृत्तिं चैव योगिनः आवृत्तिं चैन योगिनः आवृत्तिं चैव योगिनः आवृत्तिं चैव योगिनः प्रयाता प्रयाता यान्ति तं कालम् यान्ति तं कालम् प्रयाता यान्ति तं कालम् प्रयाता यान्ति तं कालम् वक्ष्यामि भरतर्षभ वक्ष्यामि भरतर्षभ వెరీ గుడ్ గౌతమి సాయి ప్రియ లేదు సహస్ర అయిపోయింది హన్విత గ్రీష్మంత్ అయిపోయింది ఇప్పుడు సత్యపూర్ణ ఫ్రమ్ బెంగళూరు అమ్మ ప్లీజ్ సత్యపూర్ణ Yes sir. వెల్కమ్ కమాన్ శ్రీ భగవాన్ ఉవాచ श्रीभगवानुवाच यत्र काले त्वनावृत्तिम् यत्र काले त्वनावृत्तिम् आवृत्तिं चैव योगिनः आवृत्तिं चैव योगिनः प्रयाता प्रयाता यान्ति तं कालम् यान्ति तं कालम् प्रयाता यान्ति तं कालम् प्रयाता यान्ति तं कालम् वक्ष्यामि भरतर्षभ वक्ष्यामि भरतर्षभ భరతర్షభ మీన్స్ ఓ సత్యపూర్ణ ఓకే కమాన్ మీనింగ్ మనం కన్నడ నేర్చుకుంటాం ಈ ಅರ್ಜುನನೇ ಯಾವ ಕಾಲದಲ್ಲಿ ಶರೀರವನ್ನು ತ್ಯಾಗ ಮಾಡಿ ಹೊರಟು ಹೋದ ಯೋಗಿನ ಜನರಾದರೋ ಹಿಂದಿರುಗಿ ಬಾರದವರು ಗತಿಯನ್ನು ಮತ್ತು ಯಾವ ಕಾಲದಲ್ಲಿ ಹೊರಟು ಹೋದವರು ಹಿಂದಿರುಗಿ ಬರುವ ಗತಿಯನ್ನೇ ಪಡೆಯುತ್ತಾರೆಯೋ ಆ ಕಾಲವನ್ನು ಅರ್ಥಾತ್ 2 ಮಾರ್ಗಗಳನ್ನು ಹೇಳುವೆನು. ಯಾವಾಗ ಹೇಳುವೆನು? ನೆಕ್ಸ್ಟ್ ವೀಕ್ ಹೇಳುವೆನು. ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು. ಇನ್ ಇಂಗ್ಲಿಷ್ describes the paths leading to either liberation, non-written or rebirth depending on the time of yogi's departure from this world. Non-written and rebirth. Non-written, who is non-written, who is rebirth, we discuss the next week. Yes. Who is the rebirth, who is non-written. Yes. Okay, thank you. Shreyas Saidar? No sir. No, okay, thank you Satyapurna, thank you very much. Next Devayamani. ఎస్ గురుగారు. మీ దగ్గర చివరికి వద్దామా? మళ్ళీ కొంచెంసేపు పూర్తి వినండి అమ్మా. మాకు శ్లోకం బాగా నేర్చుకునేంతలోపు అర్థం మళ్ళీ చూద్దాం. భాగ్యశ్రీ. ఎస్ గురుగారు. ఓకే కమాన్. యత్ర కాలే త్వనావృత్తిం యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ వక్ష్యామి భరతర్షభ. వెరీ గుడ్ భాగ్యశ్రీ, థ్యాంక్ యూ. నువ్వు కొంచెం శ్రద్ధగా నేర్చుకోవాలమ్మా. ఓకే తేజస్విని గురుగారు. అమ్మ రెడీనా? ఎస్ గురుగారు. పోయిన వారం మనం అంతటా ములుగుతుందని సందు లేకుండా ఉండేదాన్ని తెలుసుకోవడం చాలా సులభము అని చెప్పాం కదా. అంత సులభంగా ఉండేదాన్ని తెలుసుకోలేకపోతున్నటువంటి వారు ఎవరు మళ్ళీ జన్మలోకి వస్తారు, ఎవరు జన్మలోకి రారు అనేటటువంటి విషయాన్ని నేను వచ్చే వారం చెప్తాను అని గురువు గారు చెప్తున్నారు. యత్ర కాలే త్వనావృత్తిం యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః
ఆవృత్తిం చైవ యోగినః. ఆవృత్తిం అంటే నాన్ రిటర్న్, అంటే తిరిగి రాడు. ఇది అనావృత్తి ఆవృత్తి. ఆవృత్తిం అంటే తిరిగి వస్తాడు, మళ్ళీ జన్మకు వస్తాడు. అనావృత్తిం అంటే తిరిగి రాడు. ఎవరు జన్మకు వస్తారు, ఎవరు తిరిగి రారు అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పబోతున్నాను అంటాడు. ప్రయాత అంటే శరీరంలో నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు, ఇప్పుడు ఈవిడెవరు మాట్లాడుతా ఉండే ఆమె తేజస్వి ఎప్పుడు వచ్చింది శరీరంలోకి? తెలియదు గురువు గారు. అది తేజస్విని శరీరంలోకి ఎప్పుడు వచ్చింది, ఆవిడ ఎప్పుడు మళ్ళీ శరీరం పోతుంది, మళ్ళీ పోతే మళ్ళీ తిరిగి వస్తుందా లేదా, ఆ విషయాలంతా వచ్చే వారం బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నారు. ఓకే గురువు గారు. పోయిన వారం తిరిగి రాని మరుగు అంటే రాకపోకలు లేనిది ఏదో దాన్ని తెలుసుకున్నాం. దాన్ని తెలుసుకున్న వాళ్ళు అసలు పుట్టుక లేని వాళ్ళు. ఒకవేళ తెలుసుకోకుండా ఉండే వాళ్ళకి కూడా మళ్ళా కొంచెం వివరంగా చెప్పడానికి 23వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. 22 శ్లోకాలకి ప్రబోధ కంప్లీట్ అయిపోయింది, భగవద్గీత జ్ఞానం అంతా సరిపోయింది. చూడండి, పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యః త్వనన్యయ యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అతను ములుగుచ్చేదానికి సందు లేకుండా అంతా నిండి ఉన్న తత్వాన్ని తెలుసుకున్నప్పుడు అతను అదే అయినాడు. ఎట్లంటే ఇప్పుడు మీకు నీళ్ళల్లో మునిగి ఉన్నారనుకోండి, ఏమెవరు తేజస్విని గాన నీళ్ళలో పూర్తిగా మునిగి ఉంటే, పూర్తిగా మునిగినప్పుడు తేజస్వినికి ఏ వైపు నీళ్ళుంది? అన్ని వైపు, రెండు వైపులా. రెండు వైపులా, మిగతా 3వ వైపు 4వ వైపు అన్ని వైపులు గురువు గారు. తేజస్విని నీళ్ళల్లో మునిగినప్పుడు తేజస్వినికి అన్ని వైపులా నీళ్లుంది. ఆ తేజస్విని ప్రత్యేకంగా కనపడదేం లేదు, అంత నీళ్ళే అవుతుంది అది. ఆ విధంగా అసలు విజయం తెలిసినటువంటి వాడు అదే అవుతున్నాడు. ఇప్పుడు ఒక గ్లాసు పాలుంది, పాలు ఒక గ్లాస్ పాలను ఒక బిందెలో పోసేస్తే, ఇప్పుడు పోసింది పాలే, ఆడుండేది కూడా పాలే. పాలు కానిది ఎప్పుడు లేదు, పాలు కాకుండా ఎప్పుడు లేదు కదా అది. పాలలో పాలు కలిసి పాలే అయితా ఉంది కానీ వేరే అవట్లేదు. అదే జస్ట్ దగ్గరగా చెప్తున్నా మీకు, మీరైతే కొంచెం బాగా పరిశీలన చేస్తారని. పాలలో పాలు 2 పాలుగా ఉండింది ఒక పాలుగానే తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు చెప్పేవాడు వినేవాడు వేరువేరుగా తెలిసినటువంటి నీకు లేదు, ఇద్దరం ఒక వస్తువు అయి ఉన్నాము, ఇద్దరు 84 లక్షల జీవరాశులు, సృష్టి అంతా ములుగుతేదానికి సందు లేకుండా ఏదైతే తత్వం ఉందో అదే అయి ఉంది అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళకి అసలు పుట్టుకే లేదు. ఇది మనం పోయిన వారం తెలుసుకున్నాం, కానీ ఇది నేర్చుకోవడం అంత ఈజీ అయిన విషయం కాదు. కాబట్టి మళ్ళీ కొన్ని ఉదాహరణలతో ఈ వారం నుంచి మళ్ళీ మనకు చెప్పబోతున్నారు. యత్ర కాలే త్వనావృత్తిం, యత్ర కాలే త్వనావృత్తిం, ఆవృత్తిం చైవ యోగినః, ఆవృత్తిం చైవ యోగినః, ప్రయాతాయాంతి తం కాలం, ప్రయాతాయాంతి తం కాలం, వక్ష్యామి భరతర్షభ. వక్ష్యామి భరతర్షభ. తేజస్విని చూస్తా ఉంటే నాకు రాసి గుర్తొచ్చేసింది. వక్ష్యామి అంటే చెబుతాను అని, ప్రవక్ష్యామి అంటే తిరిగి రాని మరుగుని మళ్ళీ ఏం తెలుసుకుంటే ఇంకేం తెలియాల్సిన అవసరం లేదో దాన్ని చెబుతాను అనేది పోయిన వారం లెక్క. ఈరోజు చెబుతానన్నారు, ప్రవక్ష్యామి అని చెప్పలే, వక్ష్యామి అని మాత్రమే చెప్పారు. భరతర్షభ అంటే ఓ తేజస్విని, నీకు ఆ తిరిగి రాని మరుగు ఎవరైతే తెలుసుకుంటున్నారో, ఎవరైతే తెలుసుకోవట్లేదు, ఎందుకు తెలుసుకోవట్లేదు అంటే మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా దీన్ని విచారించకుండా ఎవరైతే కనిపించే వస్తువుల మీద తల్లి తండ్రి ఆస్తి పాస్తి ఇదంతా నిజము అని ఎవరైతే అనుకుంటా ఉన్నాడో వాడు ఖచ్చితంగా అదే జ్ఞాపకాలతో మళ్ళీ రాబోతున్నాడు. ఇదంతా అబద్ధం అని ఎవరిలో అయితే తెలుస్తా ఉందో వాడు తిరిగి రాడు.
అయితే వానికి వీనికి కొన్ని పోలికలు చెప్పి అమావాస్య పున్నములు లాగా కొన్ని పోలికలు చెప్పి వచ్చే వారం చెప్పబోతున్నారు. ఓకే గురుగారు. ఓకేనండి, రైట్. నెక్స్ట్ భాగ్యశ్రీ, తేజస్విని, సాక్షి, అమ్మగారు ఒకరు ఉన్నారు, టోక్యో నుంచి అమ్మగారు ఉన్నారు. అమ్మ వీలుందా, మాట్లాడే వీలుందా? గురుగారు ఓకేనా? ఓకే గురుగారు. థ్యాంక్ యూ అమ్మ. కమాన్. శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాను వాచ యత్ర కాలే త్వనావృత్తిం యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ఆవృత్తిం చైవ యోగినః యత్ర కాలే త్వనావృత్తిం యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. వక్ష్యామి భరతర్షభ. భరతర్షభ మీన్స్ చూడమ్మా సాక్షి, కొంచెం జాగ్రత్త విన్నాయన అని అర్థం, అంతే. అలాగే గురుగారు. యత్ర కాలే, ఏ కాలములో, ప్రయాత అనే దాన్ని మనం ముందుకు తీసుకోవాలి. ప్రయాత అంటే వెళ్ళిపోవడం అమ్మా. దేహాన్ని విడిచిపెట్టి వాడు ఏ కాలంలో పోతే, అంటే చాలా మంది అంటూ ఉంటారు ఉత్తరాయణమే దక్షిణాయనమే అంటూ ఉంటారు కదా. ఉత్తరాయణం పుణ్యకాలం అని, దక్షిణాయనం పాపకాలం అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ అట్లాంటిది ఏమి లేదు ఇందులో. ఉత్తరాయణం అంటే ఏమి, దక్షిణాయనం అంటే ఏమనేది విషయాన్ని వచ్చే వారం ఉత్తరాయణం గురించి, తర్వాత దక్షిణాయనం గురించి నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే గురుగారు. ఇప్పుడు మనం ఎత్ర కాలే అంటే ఏ సమయంలోనైతే శరీరాన్ని విడిచిపెట్టిపోయినప్పుడు మళ్ళీ తిరిగి రాకుండా, జన్మ లేకుండా ఉంటాడు. మళ్ళీ ఆవృత్యం, ఏ సమయంలో శరీరాన్ని పెట్టిపోతే మళ్ళా తిరిగి వస్తాడు. ఆ విషయాలతో 24, 25 శ్లోకాల్లో చక్కగా చెప్పబోతున్నాను. 24వ శ్లోకంలో ఎట్ల పోతే తిరిగి రారు, 25వ శ్లోకంలో ఎట్ల పోతే తిరిగి వస్తాడు అనేది. అలాగే గురుగారు. అయితే జ్ఞానయజ్ఞంలో వివరించినటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకొని, ఆ వైట్ పార్ట్, డార్క్ పార్ట్, వైట్ పార్ట్ అని రెండు ఉన్నాయి. అవి అది ఎట్లంటే మనం మీకు నెక్స్ట్ వీక్ బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు శ్లోకాన్ని మాత్రం మనం బాగా నేర్చుకుంటాం. దీని భావం ఏంటంటే, ఏ రీతిలో ప్రాణం అంటే శరీరాన్ని విడిచిపోయేటప్పుడు వాడు తిరిగి జన్మిస్తాడు, ఏ పరిస్థితిలో శరీరాన్ని విడిస్తే మళ్ళీ తిరిగి జన్మించాడు అనేది వచ్చే వారం చెప్తాను, అంటే నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను అని. ఓకే గురుగారు. కమాన్, ఇప్పుడు శ్లోకం మీరు చదవండి, మొబైల్ మీకు కనిపిస్తుంది కదా. అలాగే గురుగారు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. యాంతి తం కాలం అంటే ఆ సమయాన్ని గురించి చెప్తాను. అలాగే గురుగారు. ఏం క్లారిటీ అండి, ఏం క్లారిటీ. ఆ సమయాన్ని గురించి అంటే, సమయం అనేది మనకు 3 రకాలుగా తెలుస్తుంది కదా. 3 రకాలుగా అంటే జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది, ఈ 3 రకాలుగా ఉంటుంది కదా. ఈ 3 రకాల్లోనే బంధించబడి ఉంటే వాడు మళ్ళీ తిరిగి వస్తాడు. తం కాలం అంటే చూడండి, ఈ 3 రకాలుగా కాకుండా భూత, వర్తమాన, భవిష్యత్ మూడింటికి అతీతమైనటువంటిది ఏదైతే ఉందో అంటే ఆ సమయం వేరే, ఈ సమయం వేరేనా? చూడండి, ఈరోజు శ్రీరామనవమి కదా. అవును గురుగారు. నిన్న దీన్ని రేపు శ్రీరామనవమి అని చెప్పాం. అవును గురుగారు. ఇప్పుడు రేపు 7వ తేదీ వచ్చిందంటే నిన్న శ్రీరామనవమి అని చెప్తాం. అవును గురుగారు. మరి ఈ రోజు, నిన్న, రేపు అని 3 రకాలుగా వ్యవహరించబడుతున్నటువంటిది ఒక్క కాలమే. మనం కాల ప్రవాహంలో కొట్టుకొని పోయి నిన్న, ఈ రోజు, రేపు అని 3గా డివైడ్ చేసుకుంటున్నాం కదా.
ఈ మూడుగా డివైడ్ చేసుకునేది సమయానికి పరిమితమైనప్పుడు మనిషి ఏమైతుందంటే భౌతికమైన వస్తువులు, భర్త, పిల్లలు, ఈ వస్తువులు, ఆస్తులు, పాస్తులు ఇవన్నీ నిజమైనటువంటి బద్దులై ఉంటారు. దాన్ని డార్క్ పార్ట్ అంటారు. ఓకే. చీకటి యుగం అది. తిరిగి మళ్ళీ కనపడదు, తనలా తారాడుతూ ఉంటాడు. అదే వెలుతురు అనేది చూడండి, వెలుతురులో లైట్ వేసిన తర్వాత ఇంకా తారాడే పని లేదు, మనం అన్ని స్పష్టంగా కనిపిస్తాయి మనకు. అట్లా వైట్ పార్ట్ అనేది ఎట్లా ఉంటది, డార్క్ పార్ట్ అనేది ఎట్లా ఉంటది, దాన్ని ఎందుకు అలా పోల్చారు అనేది మనం తర్వాత చూద్దాం. అలాగే గురుగారు. ఓకేనమ్మా, రైట్. ఇంకా మనకు ఎవరు దేవయామిని మిగిలి ఉన్నారు, నేర్చుకుందాం. ఓకేనమ్మా, మ్యూట్ అవ్వండి. రైట్, దేవయామిని గురుగారు. మనం ఒకసారి మొత్తం తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, జపాన్ మొత్తం తిరుక్కొని వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ మనం నేర్చుకుందామా. కమాన్. యత్ర కాలే త్వనా వృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ముందుగా ఇదేంది, ఇది మకుటం లేక సంబోధన అంటారు దీన్ని. సంబోధన భరతర్షభ, భరత ప్లస్ వృషభ, భరతర్షభ, భరత ప్లస్ వృషభ అంటే భారతీయులందరిలో శ్రేష్ఠుడా. భారతీయుడు అంటే ఇప్పుడు చెప్పాను, విన్నారా మీరు? ఎవరికి చెప్పాను నేను భారతీయుడు అంటే? చూడు, సహస్రాకి చెప్పాను, విన్నారా? మీరు చెప్పండి, భారతీయుడు అంటే ఎవరు? ఒక్క మాటలో మీ అనుభవం ప్రకారం చెప్పండి. భా అంటే జ్ఞానం, ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే వస్తువు తానేనని తెలిసిన జ్ఞానమే భా. రతహ అంటే మరి ములుగుచ్చేదానికి సందు లేకుండా తానే ఉన్నప్పుడు రెండో దానికి ప్లేస్ లేదు కాబట్టి అతను నిరంతరం ఆనందంగా ఉంటాడని అర్థం. కాబట్టి భరతర్షభ, వృషభ, భరత ప్లస్ వృషభ, భరతర్షభ, భరత ప్లస్ వృషభ గుణసంధి భరతర్షభ. అంటే భారతీయులలో, భారతీయుడు అంటే అర్థమే ములుగుచేదానికి సందు లేకుండా ఉండేది ఏదో అది తెలిసి ఆనందంగా ఉండేవాడు భారతీయుడు. భరతర్షభ అంటే అలా ఆనందంగా ఉండే వాళ్ళలో శ్రేష్ఠుడు, అది తానేనని తెలిసినవాడు. అంటే గురువు గారు మనకు సంబోధనలోనే భరతవంశీయులలో శ్రేష్ఠుడా అంటే, భరతవంశీయుడు అంటే అమెరికా వాడు కాదా అని కాదు. ఇప్పుడు అమ్మగారు జపాన్ నుంచి వింటా ఉన్నారు అంటే భారతదేశంలో అని కాదు అర్థం. అందుకని ఇప్పుడు చెప్పాను మీకు. భారతీయుడా అంటే, భరతర్షభ అంటే అర్థం ఏంటంటే జ్ఞాని, మొదటి నేను తెలిసినటువంటి వాడా, మొదటి నేను నువ్వేనని తెలిసినటువంటి ఓ దేవయామిని, నీకు నేను వక్ష్యామి చెప్తాను. ఏం చెప్తానంటే ఎత్ర, ఎత్ర ఎక్కడైతే, ఎక్కడైతే అనేప్పుడు మనం ఏమనుకుంటామంటే అమెరికాలోనా, లేకపోతే ఇండియాలోనా, ఏలూరులోనా, లేకపోతే రాజమండ్రిలోనా అట్ట అనుకుంటాం మనం. అట్లా కాదు ఇది. ఎత్ర అంటే మానవ జీవిత కాలంలో అని అర్థం. ఓకే గురుగారు. మానవ జీవిత కాలంలో ఎత్ర కాలే, ఏ సమయంలోనైతే తు అనావృత్తిం, తు ఆవృత్తిం, తు అనే దాన్ని రెండుకి పెట్టుకోవాలి మనం. చూడండి, ఎత్ర కాలే త్వనావృత్తిం క్లాస్ లో ఉన్నాడు. ఎత్ర కాలే త్వనావృత్తిం ఉంది కదా, తు అంటే ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఏంది ఖచ్చితంగా? వాడు ఖచ్చితంగా తిరిగి వచ్చేది ఎప్పుడు, ఖచ్చితంగా తిరిగి రానిది ఎప్పుడు?
ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఇప్పుడు ప్రశ్న. చూడండి, ఎత్ర కాలే తు అనావృత్తిం, ఎత్ర కాలే తు ఆవృత్తిం. ఇట్లా మనం రిపీట్ చేసుకోవాలి. చూడు, మీకు చెప్పేటప్పుడే నాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి పర్ఫెక్ట్ గా. ఇప్పుడు మొదటి లైన్ నేర్చుకున్నాం క్లియర్ గా. చూడండి భావము, ఎత్ర కాలే తు అనావృత్తిం. మళ్ళీ తీసుకోవాలి దాన్ని, ఎత్ర కాలే తు ఆవృత్తిం. నేను పెంచుతున్నాను అనుకో, శ్లోకాన్ని నేను పెంచట్లేదమ్మా. ఎస్ గురుగారు. ఎత్ర కాలే త్వనావృత్తిం, ఎత్ర కాలే త్వావృత్తిం. అది అంటే అనావృత్తి అంటే నాన్ రిటర్న్. ఓకే గురుగారు. ఆవృత్తిం అంటే రీబర్త్. మనకి ఇందాక సత్యపూర్ణ టోల్డ్, సత్యపూర్ణ సెడ్ ఆల్రెడీ, వేర్ ప్లేస్ వేర్ టైమ్ ఈజ్ ఆవృత్తి అనావృత్తి రెండు చెప్పింది ఆమె. ఇక్కడ ఏవా అంటే నిజంగా సరిగ్గా సరైనటువంటి సమాధానం చెప్పబోతున్నాను. యోగినః, యోగినః ఒక యోగి, మానవ జన్మలో ఉండేటటువంటి ఒక యోగి. చూడు, స్త్రీనా పురుషుడా అని లెక్కలేదమ్మా ఈడ. ఓకే గురుగారు. మొదటి లైన్ పూర్తయింది చూడండి. ఒక యోగి ఏ కాలములో ఏ సమయములో దేహాన్ని విడిచిపెడితే, ఆ మాట దేహాన్ని విడిచిపెడితే అనేది నెక్స్ట్ చూడు, ప్రయాతాయాంతి, ప్రయాతాయాంతి. తిరిగి రాని మరుగును ఎప్పుడు పొందుతాడు, తిరిగి వచ్చే మరుగును ఎప్పుడు పొందుతాడు? గురుగారు, తిరిగి రాని మరుగు ప్రయాతాయాంతి. యోగినః ప్రయాతాయాంతి. ప్రయాత అంటే వెళ్ళిపోయేటప్పుడమ్మా, యాత అంటే వెళ్ళుట, ప్రయాత అంటే దేహాన్ని విడిచి వెళ్ళుట. యాత అంటే ప్రయాణం, ప్రయాత అంటే దేహాన్ని వదిలిపెట్టేసిపోయేది. దేహాన్ని వదిలిపెట్టేసి ఈ ప్రపంచంలో చాలా మంది పోతున్నారు కదా. ఈ పోయే వ్యక్తులు ఏ సమయంలో పోతే తిరిగి రారు, ఏ సమయంలో పోతే తిరిగి వస్తారు అని మనకు పై అర్థం కనిపిస్తా ఉంది ఇక్కడ. అంతరార్థం మీ వల్లే తెలుసుకోబోతున్నా ఇప్పుడు నేను. అంతరార్థం చూడండి, మానవ జన్మలో ఎంత తెలుసుకొని చనిపోతే పుట్టడు, ఎంత తెలుసుకొని ఏ మానసిక స్థితిలో చనిపోతే తిరిగి పుడతాడు, ఏ మానసిక స్థితిలో చనిపోతే తిరిగి పుడతాడు, అది లెక్క. అర్థమైందా? అంతేగాని ఉత్తరాయణ కాలం, పుణ్యకాలం, ఇప్పుడు జనవరి నుంచి జూలై వరకు ఉత్తరాయణం, జూలై నుంచి జనవరి వరకు మళ్ళీ దక్షిణాయనం. ఉత్తరాయణ కాలంలో దక్షిణాయన కాలంలో అంటే మామూలుగా భౌతికంగా ఇట్లా వస్తుంది, కానీ అది ఇది అట్ట కాదు. ఉత్తరాయణం భౌతికంగా క్యాలెండర్ ప్రకారం ఎట్లా అంటే సంక్రాంతి పండుగతో ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. సంక్రాంతి పండుగతో ప్రారంభం అవుతుంది, గురు పౌర్ణమితో ఎండ్ అయిపోతుంది అనుకుంటా. ఉత్తరాయణ కాలం అంటే ఏం గురువు గారు? ఉత్తరాయణ కాలం అంటే భౌతికంగా సూర్యుడు పైన ఆకాశంలో సూర్యుడు మనకు ఏటవాళ్ళకు కనిపిస్తాడు, ఈ పక్క నుంచి ఈ పక్కకు మారడం. సూర్య అది సంక్రాంతి అప్పుడు సూర్యుడు పైన వేరే దిక్కులో ఉంటాడు, జూలై వరకు మళ్ళీ వేరే దిక్కుకు మారుతాడు అనమాట. అది భూమి తన చుట్టూ తన ఏటవాళ్ళగా తిరగడం వల్ల ఏర్పడేటువంటి ప్లేసెస్ అవి. అది మీకు కాలం చెప్తున్నాను. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ కాలం జరిగిపోతూ ఉండే సమయంలో ఆ సంవత్సరంలో 6 నెలల కాలాన్ని ఉత్తరాయణం అని, 6 నెలల కాలాన్ని దక్షిణాయనం అని అంటారు కదా. వ్యాఖ్యానం కూడా భగవద్గీతకు అట్లాగే చాలా మంది రాసి పెట్టారు. ఇది అట్లా ఇక్కడ అట్లా లెక్క అట కాదు. మానవుడు తన జీవిత కాలంలో ఎలాంటి మానసిక పరిస్థితిలో ఉంటే అనావృత్తి, దేహాన్ని విడిచిపెట్టిపోయేటప్పుడు, ఇందాక నిన్న మనకి ఉపనేశనపల్లి ధర్మవరంలో కూడా అమ్మగారు అదే అడిగారు, మా శ్రీవారు ఇప్పుడు పరిపూర్ణ స్థితిలో ఉన్నారా లేదా? ఇది ప్రశ్న, మంచి ప్రశ్న కదా, ఇదే చాలా మంచి ప్రశ్న కదా. చూడమ్మా, మా శ్రీవారు మంచి పరిపూర్ణ స్థితిలో ఉన్నారా లేదా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఆన్సర్ చెప్తారు, మీరు చూడండి కావాలని. అప్పుడు మనం ముందుగా ఆమెకి ఆన్సర్ ఏమని చెప్దామని చెప్పాం, మీరు చెప్పగలరు అనుకుంటా. నేను
గురుగారు. ఇప్పుడు దేవి పరిపూర్ణ స్థితిలో ఉందా లేదా అని చెప్పాలంటే చెప్పేటోడు ఏమై ఉండాలా? పరిపూర్ణమైంది. అయి ఉండాలా? అయి చూడు అమ్మ చెప్పేసింది ఆన్సర్. చెప్పేటోడు పరిపూర్ణుడై ఉన్నాడు అనుకో, ఉన్నాడు పూర్తిగా అర్థమైతే సంశయం రాదు నాయన. అమ్మాయి గారు మరి దేవి పరిపూర్ణ స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని చెప్పాలంటే అతనికి పరిపూర్ణ స్థితిలో ఉంటే అప్పుడు ఇంక దేవి గురించి పరిశీలించాల్సిన అవసరమే లేదు. లేదు. చూడండి ఎంత క్లియర్గా ఉంది. అట్లా ఇక్కడ ఇప్పుడు మీకు వచ్చే రాబోయే వారాల్లో రాబోయే శ్లోకాల్లో చెప్పబోయే అర్థం కూడా మీకు అర్థమైపోయింది ఇప్పుడు. ఎట్లంటే చూడండి అమ్మా, ఎక్కడైతే ఏ సమయంలోనైతే ఖచ్చితంగా నిజంగా తిరిగి వస్తాడో ఆన్సర్ మీరు చెప్తారు, మీరే చెప్తారు. ఏ సమయంలో చనిపోతే తిరిగి వస్తాడు, ఏ సమయంలో చనిపోతే తిరిగి రాడు, మీరు చెప్తారు. మీరు చెప్తారు అమ్మా, మీరు ఎలా చెప్పండి. ఒకసారి అడగరా గురుగారు మళ్ళీ క్వశ్చన్? వ్యక్తి తన జీవిత కాలంలో ప్రతి ఒక్కరికి మరణం తథ్యం కదా. ఆ మనిషి ఎలాంటి మానసిక స్థితిలో చనిపోతే మళ్ళీ తిరిగి రాడు? పరిపూర్ణాన్ని తెలుసుకుంటే. అంతేనా? చూడండి, ఎవరు తెలుసుకోవాలి? నేనే గురువుగారు. అంతే. ఇప్పుడు ఇంకొకరని చెప్పలేదు ఆవిడ. కాబట్టి పరిపూర్ణాన్ని తెలుసుకుంటే అంటే మొదటి నేను పరిపూర్ణాన్ని తెలుసుకుంటే అంటే పరిపూర్ణాన్ని తెలుసుకుంటే సరిపోదు. ఏమైతే ఏం కాదు తెలియాలి పరిపూర్ణాన్ని? నేను అని తెలియాలి. చూసారా, పరిపూర్ణమే మొదటి నేను, అదే నేను అనే విషయం తెలిసిన తర్వాత అతనికి కనిపించే వాళ్ళంతా పరిపూర్ణులే గురుగారు. అతను ఎవరితో మాట్లాడినా వాళ్ళని పరిపూర్ణులుగానే ఇతను చూస్తారు. ఏమ్మా? పరిపూర్ణంగానే చూస్తారు గురుగారు. పరిపూర్ణులుగానే అంతే భావిస్తాడు. అప్పుడు ఈ 23వ శ్లోకం నుంచి అందుకే మీకు చెప్పడానికి భయపడేది నేను. 23వ శ్లోకం నుంచి ఈ అధ్యాయం అవసరమే లేదు మీకు. మొన్న అధ్యాయంతోనే మీ పాఠం అయిపోయింది. కానీ దేవయామిని క్లాస్ లో ఉండమని చెప్పి ఎందుకు అడుగుతున్నాం మనం అంటే మేమంతా కూడా తెలుసుకోవాలి కదా, మిగతా వాళ్ళంతా కూడా తెలుసుకోవాలి కదా. అందుకోసం దేవయామిని క్లాస్ లో ఉండాలంటే అంతేనా? చూసారా కృష్ణార్జునులు అంతే. కాబట్టి ఎప్పుడు ఏ మానసిక స్థితిలో మనిషి ప్రాణం విడిచిపెడితే మళ్ళీ జన్మిస్తాడు, ఏ మానసిక స్థితిలో మనిషి ప్రాణం విడిస్తే మళ్ళీ జన్మించడో ఆ విషయాన్ని నీకు నేను చెప్తాను. అది చెప్పడమే, అది ప్రవక్ష్యం ఏం కాదు. ఎందుకంటే మొదటి నేను తెలుసుకునేంత కఠినమేం కాదు కదా ఇది. తెలుసుకుంటున్నవాడు జన్మరహితుడని తెలుసుకోవడమే అన్నిటికంటే కష్టం అంటారు, కానీ నాకు తెలిసి అదే అన్నిటికంటే సులభం. మీకు వచ్చే శ్లోకం వివరిస్తానని వాళ్ళు క్లియర్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి శ్లోకం చదవండి. ఓకే గురుగారు. శ్రీ భగవానువాచ యత్ర కాలే త్వనావృత్తిం ఆవృతిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. దీన్ని మనం భావానికి అనుకూలంగా అన్వయక్రమంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎత్ర కాలే ప్రయాత యాంతి అనావృత్తిం ఎత్ర కాలే ప్రయాత యాంతి ఆవృత్తిం చైవ యోగినః తం కాలం వక్ష్యామి భరతర్షభ. సంస్కృతంలోనే అన్వయంగా చదివాను మీకు నేను. దీన్నే తెలుగు చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఏ మానసిక స్థితిలో దేహాన్ని విడిచిపెడితే మళ్ళీ పుట్టుకలేదో, ఒక వ్యక్తి ఏ మానసిక స్థితిలో దేహాన్ని విడిచిపెడితే మళ్ళీ పుట్టుకగలదో నీకు వివరిస్తాను. ఓకే గురుగారు. ఇది మీకు చెప్పడం వల్ల నాకు లోతైన అర్థం వచ్చేసింది. కానీ దీనిపై అర్థం మనం చూసినామంటే ఏ సమయంలో చచ్చిపోతే తిరిగి పెట్టకుండా ఉంటాడు, ఏ సమయంలో చచ్చిపోతే తిరిగి పెడతాడు అని ఇది సమయానికి సంబంధించింది కాదు, సత్య మనిషికి సంబంధించింది. అది అంతేనా? టైంకి సంబంధించింది కాదు.
ఇప్పుడు ఒక ఇంట్లో ఒక టీచర్ అందరికి సమానంగా పాఠం చెప్తాడు. పాసు ఫెయిల్ అనేది విద్యార్థికి సంబంధించింది, ఎస్ గురుగారు. క్లాస్ రూమ్ కి సంబంధించింది కాదు. అదే క్లాస్ రూమ్ లో అందరూ పాఠం వింటారు, అందరూ నేర్చుకొని పోతుంటారు. పాస్ ఫెయిల్ ఎవరు పాస్ అయ్యారు, ఎవరు పట్టి ఈ రూమ్ లో చదువుకున్న వాళ్ళంతా పాస్ అవుతారు, అట్టాడిది ఏమైనా ఉందా? లేదు గురుగారు. కానీ నేను పీజీ గుర్తొచ్చేసి, నేను పీజీ చదివేటప్పుడు తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో పీజీ చదివేటప్పుడు ఈ రూమ్ లో చేరిన అప్పుడే జాయిన్ అయినా నేను. ఇప్పుడు ఒక గమ్మత్తుగా ఉంది ఇది, అది ఏదో కూడా మీకు ఇచ్చేస్తా క్లియర్గా. రూమ్ నెంబర్ 51, డి బ్లాక్ రూమ్ నెంబర్ 51, కార్నర్ రూమ్ నేను చేరింది. ఆ రూమ్ లో ముగ్గురు ఉంటాం. వాళ్ళు మాకు అలాట్ చేసిన రూమ్ అది. వెంటనే స్టీవార్డ్ రూమ్ ఇచ్చేటప్పుడు పాప మీకు చాలా అదృష్టం, ఈ రూమ్ లో చేరిన వాళ్ళు 2 రూమ్లు అయ్యేలోపు ఉద్యోగం చెప్తుంది. పీజీ 2 years కదా మాకు, 2 సంవత్సరాలు అయిపోయేలా ఉద్యోగం వచ్చేస్తుంది అన్నారు. 2 ఏళ్ళు లేదు, మా జాయిన్ అయిన వారానికి నాకు పోలీస్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది. వారం తర్వాత ఇంకొక టీచర్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది. ఇంకొక అతనికి కంప్లీట్ 2 ఏళ్ళ తర్వాత 3వ సంవత్సరం పూర్తయిన తర్వాత టీచర్ అయ్యాడు. ఇప్పుడు అంటాను నేను, అసలు ఆ విధంగా అట్టగాదు లెక్క అది. ఇప్పుడు ఈ శ్లోకం చదివినాక నాకేం అర్థమవుతా ఉందంటే, ఆల్రెడీ ఉద్యోగం చేయబోయే వాళ్ళకి ఆ రూమ్ అలాట్ అవుతుంది అట్ట లెక్క. ఇప్పుడు సాధనకి పెళ్లి చూపులు చూడాలి మనం. ఈ సంబంధం వద్దు, ఆ సంబంధం, వాడు బాగలేదు, వీళ్ళు బాగలేదు, వాళ్ళ రాశి బాగలేదు, వీళ్ళు ఇది బాగలేదు, వాళ్ళ బంధుత్వం బాగలేదు, అదన్నీ చెప్తాం మనం. ఎందుకంటున్నాం తెలుసా? ఆవిడ సూట్ అయినటువంటి భర్తను మనం కరెక్ట్ గా సెట్ చేయడం కోసం కాని దాన్నంతా దూరం దోస్తున్నాం అంతే. కాబట్టి మనం ఎంత తిప్పినా ఆవిడ ఎవరికో పెళ్లి కావాలనో అతన్నే డైరెక్ట్ గా మనం తెలుసుకోబోతున్నాం లేదా, మనం ఏడెక్కగల అంటాం. వచ్చేది కాదు, అతనే మనల్ని ఎత్తుకొని వస్తాడు. అట్లా అనమాట దీన్ని బట్టి. కాబట్టి దీన్ని చెప్పడం ఈజీ, టైం ని బట్టి చెప్పడం. కానీ ఇది అనేది, ఈ మానసిక స్థితి అనేది ఏదైతే ఉంది, పరిపూర్ణ మానసిక స్థితి అనేది ఏదైతే ఉందో, అది ఎవరి వాడికి ఖచ్చితంగా జన్మల దానికే తెలియాలి, వాళ్ళకే తెలియాలి. కాబట్టి ఏ సమయంలో అనే దానికంటే ఇక్కడ ఏ మానసిక స్థితిలో వ్యక్తి దేహాన్ని విడిచిపెడతారు అర్థాన్ని ఈ రోజు దేవానికి పాఠం చెప్పడం వల్లనే అర్థమైంది. ఓకేనా? భావాన్ని మరొకసారి క్లియర్ గా తెలుసుకుందామా నాయన? ఏ సమయంలో దేహాన్ని విడిచిపెట్టిన వారికి అనే కాకుండా ఏ మానసిక స్థితిలో దేహాన్ని విడిచిపెట్టినటువంటి వారికి జన్మ లేదు, ఏ మానసిక స్థితిలో దేహాన్ని విడిచిపెట్టిన వారికి మళ్ళీ జన్మ ఉంది అనే దాన్ని వచ్చే ఆధారం తెలుసుకుంది. క్లియర్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ప్రశ్నోత్తరాలతో పాటు నేను ఒకసారి శ్లోకం కూడా అడుగుతాను, రివిజన్ కూడా అడుగుతాను, చెప్పాల్సి. ఓకే, ఇప్పుడు ఏమైనా ముందు ప్రశ్న ఉంటాయండి? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అమ్మ దేవయామిని? మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేదు గురుగారు. లేదు. ఇప్పుడు నేను 23 శ్లోకాలు నేర్చుకున్నారు కదా, మీరు మొదటి శ్లోకం నుంచి ఉన్నారు కదా, పదే శ్లోకం చెప్పండి. శ్రీ భగవానువాచ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ಸತ್ಯಪೂರ್ಣ ಇದಾರ ಕ್ಲಾಸ್ ಅಲ್ಲಿ? Yes sir. ಸತ್ಯಪೂರ್ಣ ಶ್ಲೋಕ ನಂಬರ್ 7. ಅಕ್ಷರ ಪರಬ್ರಹ್ಮ ಯೋಗ.
ಎಂಟು ಅಧ್ಯಾಯ. ತಸ್ಮಾತ್ काले च 7 ತಸ್ಮಾತ್ 7. तस्मात् सर्वेषु कालेषु मामनुस्मर युध्य च मय्यर्पितमनो बुद्धिः मामे वैशस्य संशयम्. ವೆರಿ ಗುಡ್. నెక్స్ట్ సహస్ర, హేమానిక సహస్ర, ఎస్ గురువు గారు. శ్లోక నెంబర్ 15. స్టార్టింగ్ ఏంటి గురువు గారు? మాముపేత్య. మాముపేత్యతు కౌంతేయ. నో మాముపేత్య పునర్జన్మ. మాముపేత్య పునర్జన్మ. దుఃఖలయమశాశ్వతం. లేను గురువు గారు అప్పుడు. అవునా, ఓకే. శ్లోక నెంబర్ 17 సహస్రయుగ. 17 సహస్రయుగ పర్యంతం. సహస్రైవ పర్యంతం. అహర్యద్ బ్రహ్మణో విదుః. అప్పుడు లేదా? అసంయత్ బ్రహ్మణో విదుః. లేని గురువు గారు. శ్లోక నెంబర్ 20 పరస్తస్మాత్తు భావోన్యో. పరస్తస్మాత్తు భావోన్యో. వ్యక్తో వ్యక్తాత్ సనాతనః. వ్యక్తో వ్యక్తాత్ సనాతనః. యస్స సర్వేషు భూతేషు. యః స సర్వేషు భూతేషు తపస్యాస్తి తపస్విషు. నశ్యత్సు న వినశ్యతి. నశ్యత్సు న వినశ్యతి. మీరు ఏ శ్లోకం నుంచి వచ్చారో చెప్తే ఆ తర్వాతనే అడుగుతాను. రివిజన్ మాత్రం ప్రతి వారం నేను కంపల్సరీ అడుగుతాను. మీరు ఇది నేర్చుకుని వదిలేస్తున్నారు. ఓకే గురువు గారు. అందరూ కూడా చేస్తాను. ప్రాక్టీస్ చేయండి. అందరూ ప్రాక్టీస్ చేయండి. అధ్యాయంలో నాకు మొత్తం చెప్పాలి. మళ్ళీ 28 శ్లోకాలు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ 28 చెప్పాలా. ఓకే గురువు గారు. నెక్స్ట్ ఈ రోజు ఉండే వాళ్ళు తేజస్విని. గురువు గారు. 22. పురుషః పరః భార్ద భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతః తాని భూతాని ఏన సర్వమిదం తతం. 19. రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్యాగమే అవసః పార్థ ప్రభవత్యః రాగమే. వెరీ గుడ్. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా నేర్చుకోవాలి. మీరు ఏ రోజు అయితే క్లాస్ లో జాయిన్ అయినారో ఆ రోజు నుంచి కరెంట్ అప్డేట్ వరకు అన్ని శ్లోకాలు మీ నోటికి వచ్చేట్టుగా ఉంటే మీకు లైఫ్ లో అది ఉపయోగపడుతుంది. బాగుంటుంది. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్? శ్రీదేవి వచ్చారా? పద్మల శ్రీదేవి వచ్చారా? నో. భాగ్యశ్రీ? డిసగ్న లక్ష్మి? డిసగ్న లక్ష్మి ఉన్నారా? నో. ఇంతకు ముందే చెప్పాను, దీనిపైన ఎంతమంది చూడండి ఛానల్ వాళ్ళు నవ్వుకునిగా ఆబ్సెంట్ అయిన వాళ్ళ కోసమని దీన్ని రికార్డ్ చేసి క్లాస్ జరిగిన వెంటనే మీకు మళ్ళీ గ్రూప్లో పెడుతున్నారు కదా. అంత నిర్లక్ష్యం అయితే ఎట్లా? మనకి ఏదైనా పని ఉంటే కూడా ఆ వారాన్ని ఉపయోగించాలా. ఆ తర్వాత మిగతా టైంలో దాని రిమైనింగ్ టైంలో మీ దగ్గర సెల్ ఉంటుంది, సెల్ ఓపెన్ చేసి జరిగినటువంటి నేర్చుకొని చెప్పండి. ఓకే. ఇంకా మంగళం చెప్పడానికి అందుబాటులో ఉన్నారా? ఆమె దూరం ఉన్నారా? గౌతమి సాయి ప్రియ అమ్మా. గౌతమి సాయి ప్రియ లేదు. ఓకే. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సాక్షి గారు
అమ్మ ఉన్నారు క్లాస్ లో? అమ్మ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేదు గురుగారు. సంతోషం. తర్వాత భాగ్యశ్రీ, తేజస్విని, గురువు గారు. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్? గురువు గారు. ఓకే. ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా చూడండి. మీరు ఒకసారి ఏ వారానికి ఆ వారం నేర్చుకుని వదిలేయకుండా నేర్చుకున్న శ్లోకాలన్నీ ఒకసారి మిగతా టైంలో రిమెంబర్ చేసుకుని నాకు రికార్డ్ చేసి పెట్టండి. ఓకే గురువు గారు. ఇంతవరకు ఇన్ని శ్లోకాలు నేర్చుకున్నాను నేనని చెప్పేసి ఈ క్లాస్ లో మీరు రికార్డ్ చేసి పెట్టి అది మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తిగా ఉంటారు. ఓకే గురువు గారు. ఓకే. ఎవరైనా మంగళం చెప్తారా? అది కూడా నేనే చెప్పాలి. యశస్విని ఉన్నారా? గురువు గారు. ఓకే ఓకే సరే. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవ భయహరణం. జై సద్గురు మహారాజు కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.